నియోజకవర్గంలోని విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం గ్రామంలో మత్స్యకార సేవలో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వ నిబద్ధతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే గారిని సంప్రదాయంగా ఘనంగా సత్కరించారు. వెంకయ్య స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలకగా మత్స్యకారులు పెద్ద గజమాలలతో చేపలమాలతో వినూత్నంగా సన్మానించారు. గ్రామమంతా పూల వర్షంతో కలకల్లాడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమని స్పష్టం చేశారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా కూడా వేట నిషేధకాల భృతిగా గంగపుత్రుల ఖాతాల్లో 20,000 రూపాయలు జమ చేయడం చంద్రబాబు నాయుడు గారి మాటకు నిలబడే నిబద్ధతకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వ హయాంలో 3,028 మంది మత్స్యకారులకు 3.2 కోట్లు మంజూరు చేయగా ప్రస్తుతం 3,102 మంది గంగపుత్రులకు 6.20 కోట్లు మంజూరు చేయడం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అద్భుతమైన సంక్షేమ పథకమని చెప్పారు. ఫిషరీస్ అధికారులు మత్స్యకారులకు మరింత అవగాహన కల్పించాలని కోరిన ఆమె స్థానిక సర్పంచ్ అభ్యర్థన మేరకు సముద్రం వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధిలో అధికారులకు నాయకులకు పరస్పర సమన్వయం అవసరమని తెలిపారు. వితంతు పెన్షన్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. పౌరులకు ప్రభుత్వ పథకాలపై స్పష్టమైన సమాచారం అందించాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. తల్లి దీవెన పథకం ద్వారా పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధికి మంత్రి లోకేష్ గారు కృషి చేస్తున్నారని వివరించిన ఆమె గత ప్రభుత్వ కాలంలో అభివృద్ధి జాడలేనందున ఇప్పుడు జరుగుతున్న మార్పులు ప్రజలకు స్పష్టంగా చెప్పాలని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరుగుతున్న గ్రామాల రహదారి అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. కోవూరు నియోజకవర్గంలో నిరక్షరాస్యత తొలగించేందుకు అన్ని వర్గాల సహకారం అవసరమని చెప్పారు. ఇందుకూరుపేట, బుచ్చి, కోడూరు, ఇతర మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా ఫిషరీస్ జేడి నాగేశ్వరరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించిందని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గారు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు నిరంతరం పాటుపడతామని ఆమె స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.